వ్యక్తిగతంగా మన స్కోర్ ఏమైనా సెటిల్ చేసుకోవాలంటే ఎస్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నేను, ఓ పత్రికాధిపతిగా రాధాకృష్ణ గారు మనం వ్యక్తిగతంగా స్కోర్ సెటిల్ చేసుకున్నాం. కానీ రాష్ట్ర ప్రజల ఆస్తులపైన ప్రజలకు రావాల్సినటువంటి మీద తప్పుడు ప్రచారం చేయటం కరెక్ట్ కాదు కదా. అట్లాగే ఇంకో విషయం ఏంటి, మేము లేఖ రాస్తాం, దీనిపైన ఎమ్మటే ఎంక్వైరీ చేయాల్సిందే. డీజిల్ థెఫ్ట్ సంబంధించి కూడా నేను ఇస్తాను. డీజిల్ థెఫ్ట్ సంబంధించినప్పుడు అందులో కొద్దిమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద విజిలెన్స్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏడ పని చేస్తున్నారో కూడా ఇస్తాను నేను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా రిలీజ్ చేస్తాను. సరే, పదే సుజన్ రెడ్డి ముఖ్యమంత్రి బామర్ది మొత్తం సింగరేణిలంతా ఆయన దోసుకుంటుండో, బట్టి విక్రమార్క వచ్చి సైట్ కండిషన్ పెట్టి దాన్ని అడ్ చేసి ఇది చేసినట్టు అన్నీ చెప్పాను నేను అడుగుతా ఉన్నాను, హరీష్ రావు గారు మీరు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, మీరంటే గౌరవం కూడా. సరే, మీరు లేఖ రాసినందుకే వారు కూడా వచ్చారు, ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తుంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, చాలా సంతోషం. మీకు ఏం కావాలా? ఏం కావాలి మీకు? వీటి మీద ఎంక్వైరీ కావాలా? రైట్, మీరు వారికి వీరికి ఎందుకు రాస్తారు? నాకు రాయండి, నేను అందుబాటులో ఉన్నా కదా. నాకు రాయండి, మీకేం కావాలో. మీరు వారికి లేఖ రాసి తెలంగాణను ఎందుకు ఇబ్బంది పెడతారు? నాకు రాయండి. 2014 నుంచి నేటి వరకు, నేటి నైని ఆ టెండర్ క్లోజ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత, ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఊళ్ళో లేడు, దావోస్లో ఉన్నారు. వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మాకేం అభ్యంతరం లేదు. ఇంక్లూడింగ్ తాడిచెర్లో జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే, మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం, ముఖ్యమంత్రిగా రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే, మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. ఎందుకంటే తెలంగాణ మంది ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి, దానికోసం మనం ముందుకు పోవాలి. ఏమండి, అడ్డగోలుగా నా చేతిలో నేను అధిపతిని, నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానంటే కుదరదండి. నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా. నేను ఆస్తులు సంపాదించుకోవటానికో, వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో, సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు. నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను. నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు, వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబట్టడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సిపెక్ సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం తేటతెల్లం అవుతుంది, ఎక్స్రే లాగా చేయాల్సిందే, మేము చేస్తాము అధికారంలో రాగానే ఎన్నికల సందర్భంగా చెప్తే ఎస్, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను చిన్న పొరపాటు కూడా దేశంలో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కాస్ట్ సర్వే చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి పంచాలి, ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది, సంకల్పం కూడా ఉంది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో, బొగ్గు బాయిల్లో, మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను. అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను. పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు. వారి రక్తం వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారినటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళనేను, ఏ గద్దల్ని వాళ్ళనేను, ఏ పెద్దల్ని వాళ్ళనేను, ఆ ఆస్తులన్నీ తెలంగాణకే ఉండేటట్టుగా చూస్తాను. అదే నా ముందున్న ఏకైక లక్ష్యం. ఇది నేను భావోద్రేకం నాకున్నటువంటి ఆ సింగరేణి కార్మికుల బాధల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ బొగ్గుబాయిలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం తెలిసినటువంటి వ్యక్తి వాటిని కాపాడుతూ ముందుకు తీసుకొని పోతాను తప్ప ఇటువంటి పనులు జరగనేను. కానీ దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు అదనంగా ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కొత్త బొగ్గుబాయిల్ని మనం తెచ్చుకోలే. మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదో నాకు తెలియదు, నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. కానీ ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ పెరిగిపోయింది. భారత ప్రభుత్వం కోల్ బ్లాక్స్ అన్ని ఆక్షన్ చేస్తూ ఉంది. అంతిమంగా అలా మీరు చూస్తూ వదిలేస్తే సింగరేణి కార్మికులు ఏ సింగరేణి మీద ఆధారపడి ఉన్నారో అక్కడ బొగ్గుబాయిలు తగ్గిపోయి, ప్రొడక్షన్ తగ్గిపోయి, అంతిమంగా వచ్చే లాభాలు పడిపోయి, ఆదాయం తగ్గిపోయి, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఉపాధి లేకుండా కోల్పోయే ప్రమాదం ఉంది. దానితోడు ప్రపంచంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పోయే ప్రక్రియలో కోల్ వాడకం కూడా తగ్గే ప్రమాదం ఉంది క్వాలిటీ లేకపోతే. క్వాలిటీతో కూడిన కోల్ కావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే క్వాలిటీతో ఉన్న కోల్ బొగ్గుబాయిల్ని త్వరితగతిన మనం సొంతం చేసుకోవాలి. వాటిని ఆపరేషన్లో తెచ్చుకొని తద్వారా దీన్ని బతికించుకోవాలి. అందుకోసమే ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ని కేవలం కోల్కే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు కూడా, మిగతా మినరల్స్లో కూడా విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు క్రిటికల్ మినరల్స్ చాలా ఈ దేశానికి అవసరమని భారత ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి పదే ప్రభుత్వ రంగ సంస్థలు వాటిల్లోకి వెళ్ళవని ఒత్తిడి చేస్తూ ఉంటే సింగరేణి కూడా అందులో పోవటం కోసం ప్రయత్నం చేస్తాం. సింగరేణి మేనేజ్మెంట్ కానీ కార్మికులు కానీ చాలా చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా అంతే కమిట్మెంట్తో పనిచేసుకుంటూ పోతాం. దయచేసి మీ అవసరాల కోసం, మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమో, మీ రాజకీయ లబ్ధి కోసమో, ప్రయోజనాల కోసమో ఈ రాష్ట్రం పైన, సింగరేణి పైన ఇటువంటి తప్పుడు ప్రచారం, విషం చెమ్మొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ 24 hours. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ నాక్ ద డోర్. దేన్నైనా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ దాపరి కానీ కూడా ఏం లేదు. ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు, ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు, ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి, తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి మీకు, ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది.
ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.